హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పచ్చడి చూడండి, చాలా వెరైటీదండి. ఇంతవరకు ఎవరన్నా చేశారో లేదో నాకు తెలీదు. నేనైతే మాత్రం ఫస్ట్ టైం చేశానండి. ఏం పచ్చడో తెలుసా అండి? బీట్రూట్ ఆకులతో పచ్చడండి. మాకు బీట్రూట్లు ఫ్రిడ్జ్లో మొలకలు వచ్చేసాయండి పెడితే. అవి నేను పాతేసాను అనమాట. పాతి ఇంత చక్కగా వచ్చేసినాయండి మొక్కలు. వచ్చేసరికి నాకు ఇవి ఏం చేయాలా అని ఆలోచన వచ్చిందండి. ఎందుకు వచ్చింది అంటే, నేను ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెనింగ్, ఆదిలక్ష్మి గారు ఉన్నారు కదండి, ఆవిడ వీడియోస్ నేను బాగా చూస్తాను. ఆవిడ ఎక్కువ ఇలా హెల్తీగా ఆకులు, రకరకాల ఆకులతో రకరకాల వంటలు చేస్తూ ఉంటాను అని చెప్తారండి వీడియోస్లో. అందుకని ఆమెను అడిగాను అనమాట, ఏమండి ఇలా ఆకులు ఏం చేయాలండి, బాగా వచ్చినాయి, చాలా అందంగా ఉన్నాయంటే ఆకులతో పచ్చడి చేయండి, చాలా బాగుంటుందని చెప్పారు. చెప్పేసరికి మా మా గార్డెన్లో ఉన్న బీట్రూట్ ఆకులన్నీ కోయడం మొదలుపెట్టానండి. 4 మొక్కలేనండి. 4 మొక్కలకి కూడా చక్కగా ఆకులు కోసేసాను అనమాట. ఇక చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే, ఎర్రటి కాడలతో ఆ గ్రీన్ కలర్లో ఈ బీట్రూట్ ఆకులు చాలా బాగున్నాయండి చూడడానికి. అయితే ఇందులో 2 టమాటాలు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పారు ఆదిలక్ష్మి గారు. అయితే ఈ ఆకులన్నీ కోయడం మొదలుపెట్టానండి. నాకు అనిపించింది మన గార్డెన్లోవే హార్వెస్ట్ చేసి చట్నీ చేసుకుందామని. అయితే ఈ బీట్రూట్ ఆకులే కాదండి, ఇవన్నీ వచ్చాయి కదా, వీటితో పాటు మా చెట్లకి పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. అవి కూడా కలిపి పచ్చడికి ఇవే వాడదామని అనుకున్నానండి. అందుకని ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోస్తున్నానండి. చూడండి, ఇవి కొంచెం లైట్ కలర్ పచ్చిమిరపకాయలండి, ఎక్కువ కారం ఉండవు, కానీ చెట్టుకి కాయలు బాగానే కాసినాయండి. ఇవన్నీ కోయడం మొదలుపెట్టాను అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఫస్ట్ టైం నేను మా గార్డెన్లో కోసిన వాటితో పచ్చడి చేయడం అండి. అసలు భలే ఆనందం అనిపించిందండి ఇలా చేయాలి అని అనగానే. ఇవన్నీ కోయడం మొదలుపెట్టానండి. ఎందుకంటే ఆదిలక్ష్మి గారు వీడియోస్లో ఎంత బాగా చెప్తారంటే, మీరు కూడా చూడండి ఆ గార్డెన్ వీడియోస్, చాలా చక్కగా చెప్తారండి. అన్నీ హెల్తీగా ఆవిడ రోజు హార్వెస్ట్ చేసినవే వండుతారండి ఇంట్లో. ప్రతి ఆకుకూరని ఆవిడ వాడతారనమాట. ఎంత చక్కగా వాడతారంటే ఆవిడ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుందండి. తప్పకుండా చూడండి. ఇగోండి, ఆవిడ చూసే నేను ఆవిడనే ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఈరోజు ఇది ట్రై చేశానండి. కొత్త వంట అనమాట నేను చేయడం. ఫస్ట్ టైం నేను ఈ బీట్రూట్ పచ్చడి చేశాను. కానీ టేస్ట్ అయితే ఉందండి, చాలా బాగుందండి టేస్ట్. అన్నంలో తినచ్చు, టిఫిన్లోకి తినచ్చు, అంత బాగుందండి. బీట్రూట్ దుంప కొంచెం కసగా ఉంటుంది కదా, అలా లేదు. ఇవిగోండి ఆకులు, పచ్చిమిరపకాయలు మా తోటలో కోసానండి. ఇవి రెడీ చేసుకున్నాను అనమాట ఇలా పచ్చడి కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఆకులు శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేశానండి. 2 టమాటాలు కూడా ముక్కలు చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు చూసారు కదా, అవి కూడా కట్ చేసుకుని, చిన్న చింతపండు అండి, మనం పచ్చడిలో చింతపండు వాడతాం కదా, అందుకని అనమాట. నేనైతే అలాగే అనుకున్నానండి, బీట్రూట్ కొంచెం కసగా ఉంటుంది కదా, ఈ పచ్చడి చేస్తే ఇది కూడా అలాగే ఉంటుందేమో అని. కానీ అసలు ఎటువంటి స్మెల్ లేదండి, చాలా బాగుందండి. ఇలా చక్కగా రెడీ చేసుకుంటే మనకి టేస్ట్కి టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చాలా మంచిదటండి. ఇలా ఈ ఆకులు ఇలా మనకి దొడ్లో వచ్చినవి వాడుకుంటే చాలా మంచిదటండి. ఫస్ట్ మనం ఈ ప్రిపరేషన్ చూద్దామండి. పొయ్యి మీద బాండీ పెట్టి కొంచెం మినపప్పు వేసానండి. కొంచెం మినపప్పు అలా వేగుతూ ఉండగానే దానిలో కొద్దిగా జీలకర్ర, అవి 2 ఒక్క రవ్వ కొద్దిగా రంగు వస్తున్నాయి అని అనిపించేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. చూసారండి, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుని అవి బాగా వేగాలండి. పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం వేగాలి. ఈ లైట్ కలర్ కాబట్టి అంతగా కనిపించవు మనకి. చూసారా, మినపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందనమాట. ఈ టైంలో మనకి పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి. ఇదిగోండి, మినపప్పు కూడా కొద్దిగా రంగు వచ్చింది చూసారా. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి, అంటే చట్నీ కొంచెం కలర్ రావడం కోసం అండి. పసుపు నిత్యం మనం వాడాలండి. పసుపు చాలా సర్వరోగ నివారణ అంటారు. పసుపు ప్రతి కూరలో, పచ్చళ్ళలో, వేపుళ్ళలో అన్నిట్లో మనం నిత్యం వాడుతూనే ఉంటాం అనుకోండి. అలా కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలండి. వేగే వరకు వెయిట్ చేద్దాము. ఒక్క 2 నిమిషాల్లో వేగిపోతాయండి. మినపప్పుతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోతాయి. మినపప్పు కొద్దిగా కలర్ వచ్చినప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేస్తే అది ఇంకొంచెం కలర్ వచ్చేసరికి పచ్చిమిరపకాయలు వేగిపోతాయి. అవి వేగిన తర్వాత మనం బీట్రూట్ ఆకు వేసుకోవాలండి ఇందులో. చూసారండి, చక్కగా ఈ ఆకు వేసేసుకోవాలి. బీట్రూట్ ఆకు వేసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలండి. ఇది శుభ్రంగా కలిపేసుకుని పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే ఆకు చక్కగా మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూడండి, అసలు ఆకేమన్నా కనిపిస్తుందా మీకు? శుభ్రంగా మగ్గిపోయిందండి. చిన్న రెడ్డిష్ కలర్ కూడా వచ్చినట్టు నాకు అనుమానం అండి. ఎందుకంటే పచ్చిమిరపకాయల కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి, ఆకు కలర్ వల్లేమో నేను అనుకుంటున్నాను.
ఇలా ఆకు చక్కగా వేగిపోయింది చూసారా, చక్కగా మగ్గిపోయిందండి, వేగడం కూడా కాదు. ఇలా ఆకు చక్కగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకుంటే ఏ చట్నీలోనే అండి ఒక టమాటా 2 టమాటాలు నేను తగిలిస్తూనే ఉంటాను. అలాగే ఈ బీట్రూట్లో కూడా వేసాను. ఆ సలహా కూడా నాకు ఆదిలక్ష్మి గారు ఇచ్చిన సలహానే. చక్కగా ఈ టమాటాలు కూడా మగ్గిపోవాలి. టమాటాలు కూడా మగ్గాలంటే మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలండి. అప్పుడే అదే టైంలో మనం కొంచెం చింతపండు ఉంది కదండి, కడిగి నానబెట్టిన చింతపండు అది కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయినాయండి. టమాటా, బీట్రూట్, పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు మనం దీన్ని అంతటినీ ఓ మిక్సీలోకి తీసుకోవాలండి. తీసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువనే వాడతానండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుని అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకుందామండి. మిక్సీ చేసుకుంటే చట్నీ ఇలా తయారైందండి. ఇలా తయారైనప్పుడే నేను టేస్ట్ చూశాను. అబ్బాయి ఎంత అదిరిపోయిందండి, అన్నంలో తినే వరకు నా ఆత్రం ఆగలేదు. చట్నీ ఇలా బాగా చక్కగా రెడీ అయిందండి. చాలా ఆరోగ్యకరమైన చట్నీ. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బీట్రూట్ చట్నీ మాత్రం చేసి చూడండి.